హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహా భలే రుచి. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే టమాటాలని ఇలా మిక్సీ పట్టి ఒకసారి చట్నీ చేసి చూడండి. చాలా బాగుంటుందండి. అన్నంలోకి దోశల్లోకి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ వీడియో చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా బాగా నచ్చుతుందండి. వేడివేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటో చట్నీని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఏం లేదండి, ముందుగా టమాటాలని శుభ్రంగా కడిగి తీసుకోండి. నేను ఇక్కడ ఒక అర కేజీ వరకు టమాటాలను తీసుకున్నాను. టమాటాలు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. మరి పండిన టమాటాలు కాకుండా కొద్దిగా దోరగా ఉన్నవి తీసుకోండి. ఆ తర్వాత వీటిని తొడుములు తీసేసుకొని ఇక్కడ చూపించిన విధంగా పీసెస్లా కట్ చేసుకోవాలి. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఇలా కట్ చేసి తీసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసిన తర్వాత అన్నీ కూడా నేను ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని మిక్సర్ జార్లోకి వేసేసుకుందాం. ముక్కలు జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి. కొద్దిగా పులుపు కోసం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ సేంత చింతపండు తీసుకొని వేసుకుంటున్నాను. ఆ తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేను ఇక్కడ ఒక 2.5 టీ స్పూన్ల వరకు ఉప్పుని వేసుకున్నాను. చాలకపోతే మనం తర్వాత అయినా చూసి యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 7-8 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2.5 టేబుల్ స్పూన్ల వరకు నేను ఇక్కడ కారాన్ని వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి చూసి యాడ్ చేసుకోండి. అలాగే మెంతుల్ని వేయించి పొడి చేసుకున్న దాన్ని ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే ఆవు పిండి కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్. వేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ చూపించినట్లుగా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం అక్కడక్కడ ముక్కల్లాగా తగిలినా పర్వాలేదు, ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని దానిలోకి ఒక 4 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చడిలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే పచ్చడి బాగుంటుందండి. అలాగే ఒక వారం 10 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. కాబట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇలా పోపు దినుసులు వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత దీనిలోకి ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయలు ఒక 4-5 వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా కూడా బాగా వేయించుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేసుకోండి. ఇంగు వేస్తే టేస్ట్ బాగుంటుంది పచ్చడిలో. ఇంగు కూడా వేసిన తర్వాత బాగా వేగాయి కదా, ఇప్పుడు మనం పచ్చడిని యాడ్ చేసుకుందాం. అంటే మనం మిక్సీ పట్టుకున్నాం కదా, దాని మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ నూనె బాగా పైకి తేలేంత వరకు కూడా మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. నూనె బాగా పైకి తేలాలండి, అప్పటి వరకు కూడా దీన్ని బాగా ఫ్రై చేయాలి. ఆయిల్లోనే ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉప్పు సరిపోలేదండి, కాబట్టి నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకున్నాను. మీకనే ఉప్పు కానీ కారం కానీ ఏదైనా సరిపోకపోతే చూసి వేసుకోవచ్చు. ఇలా బాగా మగ్గించుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ఇలా బాగా మగ్గిన తర్వాత నూనె అనేది మనకి బయటకు వచ్చేస్తుంది. నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా తేలటానికి ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే టైం పడుతుందండి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే 1 వీక్ పాటు స్టోర్ ఉంటుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.